ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మానవాళిని కాపాడుతుందని, మనుషులకు మరణమే లేకుండా చేస్తుందని కొందరు అంటారు. ఇది ప్రపంచంలోని మనుషులందరినీ నాశనం చేయగలదని మరికొందరు అంటారు. కానీ నిజమేమిటంటే చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది? అవి తెలుసుకునే ముందు మన నుంచి పుట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన నిత్య జీవితంలో ఎక్కడ వాడతామో తెలుసుకుందాం. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చాలానే ఉంది. ఫేస్ ఐడి రికగ్నిషన్ చేయడానికి, బ్రైట్నెస్ ఆటోమేటిక్గా ఆప్టిమైజ్ చేయడానికి, స్మార్ట్ బ్యాటరీ యూటిలైజ్ చేయడానికి, ఇలా ఎన్నో ఫీచర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతున్నాయి. స్మార్ట్ హోమ్ పరికరాల్లోకి వస్తే, ఉదాహరణకు ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాషింగ్ మెషిన్లో మీరు వేసిన బట్టల బరువుని, బట్టల యొక్క టైప్ని మరియు మలిన స్థాయిని విశ్లేషించడానికి సెన్సార్లు, అల్గారిథంలు ఉపయోగిస్తున్నారు. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుని శుభ్రం చేస్తాయి. అలాగే వాయిస్ అసిస్టెంట్ల గురించి మాట్లాడితే, హే గూగుల్ అని మనం ఎవరికైనా కాల్ చేయడానికి వాడుతుంటాం, యాప్స్ ఓపెన్ చేయడానికి వాడుతుంటాం, వాయిస్తో సెర్చ్ చేయడానికి వాడుతుంటాం. అలాగే సిరి, అలెక్సా, కార్టోనా వంటి AI ఆధారిత డిజిటల్ అసిస్టెంట్లు యూజ్ చేస్తుంటాం. సహజ భాషా ప్రాసెసింగ్ మరియు జనరేటర్లను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాయి. ఆన్లైన్ షాపింగ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మింత్రాలో మనకు కావాల్సిన ప్యాంట్ ఆర్ షర్ట్ వెతుకుతుంటాం. అక్కడ ఏదో నచ్చక వదిలేస్తాం. మళ్ళీ మనం ఫేస్బుక్లో ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటాం. స్క్రోల్ చేసేటప్పుడు మధ్యలో ఆ మింత్రా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో మన అకౌంట్తో ఏం చేస్తామో దాని ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే వెబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. చాట్ బోట్స్ మనకు ఉన్న క్వశ్చన్స్ని క్లారిఫై చేయడానికి ఉపయోగిస్తుంటాం. గూగుల్ మ్యాప్లలో రూట్ మ్యాపింగ్, ట్రాఫిక్ అప్డేట్లు మరియు వాతావరణ పరిస్థితులతో AI ఉపయోగిస్తుంటారు. బ్యాంకింగ్లో ఫ్రాడ్ డిటెక్షన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంటుంది. హెల్త్ కేర్కి వస్తే ఇప్పుడు ఈ ఎక్స్రేలు, CT స్కాన్ లాంటివి అనలైజ్ చేసి మనకి ఏ జబ్బు ఎంత ఉందో చెప్తుంది. విద్యార్థులకు రెజ్యూమ్ స్క్రీనింగ్ని ఆటోమేట్ చేయడం, ఇంటర్వ్యూని షెడ్యూల్ చేయడం వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు సినిమా రైటింగ్లో కూడా AIని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రాఫిక్స్ కోసం, VFX కోసం యూజ్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ పద్ధతుల్లోనూ ఆప్టిమైజ్ చేయడానికి, ఫిట్నెస్ కోసం వర్కౌట్ ప్లాన్లు రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు. మనకు తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో భాగమైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్లను మనుషుల్లాగా ఆలోచించగలిగే విధంగా తయారు చేయడం. ఏదైనా పనిని సులభంగా చేయడంలో సహాయపడుతుంది. గంటల బట్టే లెక్కలు సెకండ్లో చేయడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో AI వల్ల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారాలు, అనువాద సేవలు వంటి రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. AI యొక్క అభివృద్ధి మన భవిష్యత్తు జీవన శైలిని మరింత సులభతరం చేస్తుంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే కృత్రిమ మేధస్సు ఎలా పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్లు లేదా మెషిన్లకు మానవ మేధస్సును అనుకరించేటట్లు రూపొందించిన ఒక శాస్త్రశాఖ. దీని ప్రధాన లక్ష్యం మెషిన్లు స్వయంగా నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం మరియు ప్రామాణికమైన పద్ధతిలో పనిచేయడం. దీనిని 6 భాగాలుగా విభజిస్తే, మొదటిది డేటా సేకరణ, డేటా కలెక్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లు డేటా సేకరిస్తాయి. ఉదాహరణకు ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్లు లేదా వాస్తవ ప్రపంచ సమాచారాన్ని. సేకరించిన డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకునే ఫౌండేషన్ లాగా ఉంటుంది. అలాగే రెండవది అల్గారిథమ్స్. డేటా ప్రాసెస్ చేయడానికి మరియు విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన అల్గారిథంలు ఉపయోగిస్తుంది. ఇవి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ఒక కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఆదేశాలు ఇస్తాయి. మూడవది మెషిన్ లెర్నింగ్, యంత్రిక విద్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాన భాగం మెషిన్ లెర్నింగ్ అని పిలుస్తారు. ఇది కూడా డేటా ఆధారంగా నేర్చుకునే విధానమే. ఉదాహరణకు ఫోటోలో మనిషి ముఖాన్ని గుర్తించడం, ఒక గేమ్ ఎలా గెలవాలో తెలుసుకోవడం. నాలుగవది న్యూరల్ నెట్వర్క్స్. డీప్ లెర్నింగ్ అనే పరిజ్ఞానం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత జటిలమైన పనులను నెరవేర్చుకుంటుంది. అవి మానవ మెదడు నుండి ప్రేరణ పొందాయి మరియు న్యూరాన్లు అని పిలువబడే ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన నోడ్లతో రూపొందించబడ్డాయి. న్యూరల్ నెట్వర్క్లు నిర్మాణాత్మక డేటాను అర్థం చేసుకోగలవు మరియు సాధారణ పరిశీలన చేయగలవు. ఉదాహరణకు 2 వేర్వేరు వాక్యాలు ఒకే విధమైన అర్థాన్ని కలిగి ఉన్నాయని గుర్తించగలవు. న్యూరల్ నెట్వర్క్లు భాషల మధ్య అనువదించగలవు. ChatGPT వంటి అప్లికేషన్స్లో న్యూరల్ నెట్వర్క్ ఉపయోగపడతాయి. AI ఇమేజ్ జనరేటర్ల కోసం న్యూరల్ నెట్వర్క్ ఉపయోగపడతాయి. ఐదవది అప్లికేషన్స్. AI తగిన డేటాతో పనిచేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు వాయిస్ అసిస్టెంట్లు, సిరి, అలెక్సా. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోడ్ పరిస్థితులను గుర్తించి నడపడం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్స్. మెడికల్ డయాగ్నోసిస్, రోగానికి సరైన చికిత్స సూచించడం. ఫైనల్ స్టేజ్కి వస్తే అవుట్పుట్ జనరేషన్. AI పని ముగిశాక వాళ్ళ అప్లికేషన్స్లో ఫలితాన్ని ఇవ్వడం. ఇంతకీ AI ఎలా నేర్చుకుంటుంది?
3 మెథడ్స్ ఉన్నాయి. అదే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏఐకి సరిగ్గా ట్యాగ్ చేయబడిన డేటాను అందించి అదేవిధంగా వ్యవస్థను శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్లేట్, భాషలను అనువదించడం. రెండవది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఏఐకి ట్యాగ్ చేయని డేటాను అందించి డేటాలో టర్న్స్ని కనుగొనడాన్ని నేర్పుతారు. మానవ పర్యవేక్షణ లేకుండా డేటాను నేర్చుకునే ఒక రకమైన పద్ధతి. ఉదాహరణకు ఫేస్ రికగ్నిషన్, ఫోటోల్లో ఉన్న వ్యక్తిని గుర్తించడం. మూడవ లెర్నింగ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ప్రయత్నం చేసి ఫలితాల ఆధారంగా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT, మనుషులతో చర్చలు నిర్వహించి వాటికి అనుగుణంగా ఆన్సర్ ఇవ్వడం. ఈ విధంగా కృత్రిమ మేధస్సు డేటాను ఉపయోగించి నేర్చుకుంటుంది, అమలు చేస్తుంది మరియు మనిషి తరహాలో పనులను మెరుగుపరుస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, నేర్చుకుంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత భయంకరమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరు అమెరికాలో క్యారెక్టర్ ఏఐతో ప్రేమలో పడి చివరకు చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 9వ తరగతి విద్యార్థి సెవెల్ సెట్టార్ అతని పేరు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ పాత్ర ఆధారంగా సెవెల్ సెట్టార్ డెనారిస్ అనే చాట్బోట్తో మాట్లాడేవాడు. ఆ చాట్బోట్ పాత్ర సెవెల్తో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య శృంగార సంభాషణ జరిగింది. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాస్కెట్బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఒంటరిగా ఫోన్ గడపడం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫోన్ లాక్కున్నారు. డెనారిస్కు అంటే క్యారెక్టర్ ఏకి సందేశం పంపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సెవెల్ సెట్టర్ తల్లి మెగాన్ గార్సియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ కంపెనీ క్యారెక్టర్ పై దావా వేసింది. తన 14 ఏళ్ల కొడుకు కంపెనీ చాట్బోట్ సర్వీస్కు బానిస అయ్యాడని గార్సియా పేర్కొంది. ఇలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 14 ఏళ్ల విద్యార్థిని బలిగొంది. అలాగే ఈ మధ్యనే ఒక విద్యార్థి హోంవర్క్ కోసం ఏఐ చాట్బోట్ ఉపయోగిస్తున్నప్పుడు తాను ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతని పేరు విదయ్ రెడ్డి, 29 ఏళ్ళు. చాట్బోట్ తనను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చనిపోని సూచించిందని, దాంతో తనకు షాక్ గురయ్యానని తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన ఆ సంస్థ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్లో ఇలాంటి నాన్ సెన్సిబుల్ రెస్పాన్స్ను అరుదుగా వస్తుంటాయని తెలిపింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నష్టాలు చాలానే జరిగాయి. ఈ ఏఐ వల్ల ఎవరికి ఉద్యోగాలకు గండమో, ఎవరు మరో ఉద్యోగాలు చూసుకోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్. అంటే మనకి ఏదైనా బ్యాంక్ ఇష్యూ ఆర్ సిమ్ ఇష్యూ వస్తే కస్టమర్ కేర్కి చేసి అడుగుతుండేవాళ్ళం. ఇప్పుడు ఏ ఆధారిత చాట్బోట్లు మరియు వర్చువల్ అసిస్టెంట్లు సాధారణ విచారణలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గార్డ్నర్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 2025 నాటికి 95% కస్టమర్ సర్వీస్ ఇంటరాక్షన్లు ఏఐ ద్వారానే ఉంటాయి. నెంబర్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలు ఇప్పుడు మానవ సామర్థ్యాలను మించిపోయే వేగం మరియు ఖచ్చితత్వంతో భారీ మొత్తంలో డేటాను నిర్వహించగలవు. మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదిక ప్రకారం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 69% డేటా ప్రాసెసింగ్ పనులు ఆటోమేట్ చేయబడతాయంట. నెంబర్ 3, అకౌంటెంట్స్. ఏఐ ద్వారా ఆధారితమైన ఆటోమేటెడ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేక సాంప్రదాయ అకౌంటింగ్ పనులు చేయగలదు. 25% చార్టెడ్ మరియు సర్టిఫైడ్ అకౌంటెంట్ ఉద్యోగాలు ఆటోమేషన్ ప్రమాదంలో ఉన్నాయని యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నెంబర్ 4, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ లైన్ వర్కర్స్. రోబోటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కాలంగా తయారీని మారుస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల తయారీ ఉద్యోగాలను రోబోల ద్వారా భర్తీ చేయవచ్చని ఆక్స్ఫర్డ్ ఎకానమిక్స్ నివేదిక అంచనా వేసింది. నెంబర్ 5, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. ఇప్పటికే టెస్లా కార్లు డ్రైవర్లు లేకుండా నడుస్తున్నాయి. వాహనాల అభివృద్ధితో రవాణాలో ఉద్యోగాలు గణనీయమైన ప్రమాదంలో ఉన్నాయి. అమెరికన్ సెంటర్ ఫర్ మొబిలిటీ అధ్యయనం అంచనా వేసింది ఆటోమేటెడ్ వాహనాలు యుఎస్లో 2,94,000 సదరు ట్రక్ డ్రైవింగ్ ఉద్యోగాలను భర్తీ చేయగలవని. అలాగే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉద్యోగులకి ప్రూఫ్ రీడర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్, రేడియాలజిస్టులు, డయాగ్నోస్టిక్ టెక్నీషియన్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, వీళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వారి ఉద్యోగాలకి గండాలున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రిస్కులో లేని ఉద్యోగాలు, ఎలాంటి మార్పు లేని ఉద్యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కళాకారులు, రచయితలు, సంగీతకారులు మరియు డిజైనర్లు ప్రత్యేకంగా మానవ సృజనాత్మక మరియు భావోద్వేగ మేధస్సుపై ఆధారపడే వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు. వాళ్ళ ఉద్యోగాలు సేఫ్. అలాగే హెల్త్ కేర్ ప్రొవైడర్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డయాగ్నోస్టిక్స్లో చాలా సహాయం చేస్తున్నప్పటికీ డాక్టర్లు, నర్సులు అవసరం ఎప్పటికీ ఉంటుంది. కొన్ని క్రిటికల్ డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు. ఎంత మనం గూగుల్లో చూసి చదివినా దాని ద్వారా ఫీడ్బ్యాక్ పొందలేం. విద్యలో మానవ మూలకం ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచన మరియు సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో భర్తీ చేయలేవు.
అలాగే కౌన్సిలర్లు, నైపుణ్యం కలిగిన వ్యాపారులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మరియు వడ్రంగులు ఆటోమేట్ చేయడం అంత ఈజీ కాదు. వీళ్ళ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. వ్యాపార వ్యూహం మరియు నాయకత్వం కలిగిన వ్యక్తులు, ఒక కంపెనీ ఉన్నత స్థాయికి గ్రో అవ్వడానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన లీడర్లకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఉద్యోగాలకు ప్రమాదాలను కలిగిస్తుంది. ఇది కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2020 ప్రకారం 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 97 మిలియన్ల ఉద్యోగాలు కొత్తగా ఏర్పడుతున్నాయి. జాబ్ మార్కెట్పై ఏఐ ప్రభావం చాలానే ఉంది. కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్ ప్రమాదంలో ఉన్నప్పటికీ ఈ సాంకేతిక మార్పు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఇప్పుడున్న మనకు పెద్ద సవాల్ ఏంటంటే బిజినెస్ మ్యాన్లకి, విద్యా సంస్థలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పరిపూరకమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించే నష్టాలు మరియు అవకాశాలను అర్థం చేసుకోవడం, దాని ద్వారా రాబోయే సవాల్ని ఎదుర్కోవడం. చూశారుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. మళ్ళీ సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.